అంతు చూసే వరకు నువ్వు బీఆర్ఎస్ పార్టీ దయాదాక్షిణ్యాలతో గెలిచినావు. నా నోటికాడి బుక్క గుంజుకొని తిన్నావు. బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచినావు. మా చెల్లె ఇంద్రమ్మ కష్టపడి 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ చెల్లెకి ఎందుకు పొడిచినావు? అక్కడ ఆమెను గుంజుకొని తిన్నావు. ఈరోజు గణపురం నియోజకవర్గంలో నువ్వు కుడిలో పడ్డ ఎలుకలెక్క కొట్టుకుంటున్నావు. ఎందుకంటే నిన్ను గెలిపించిన బీఆర్ఎస్ వాళ్ళు నిన్ను తూతూ అంటున్నారు. నిన్ను ఓడగొట్టాలనుకున్న కాంగ్రెస్ వాళ్ళు నీ దగ్గర ఉండటానికి ఇష్టపడతలేరు. నీ ఓటమికే కారణమైన వాళ్ళు మళ్ళీ అప్పుడు రాలే నాకు సాధారణంగా ఇప్పుడు ఓడగొడతావు చూడు, పక్కనే వచ్చినావు, మా దగ్గరికి వచ్చినావు కదా, పక్క నుండి ఓడగొడతావు అన్నట్టు కాంగ్రెస్ ఉన్నాడు. 2వ సెట్ రేవట్ లెక్క ఇవాళ ఏ ఊరికి పోయే దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే ఏ ఊరికి పోయినా కూడా నిలదీస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు ఏ పని చేయలేదు. ఓన్లీ ఎస్టిమేషన్స్ అండ్ ప్రపోజల్స్. దీని పేరు చదువు రానోళ్ళు కదా. గణపురం నియోజకవర్గం బిడ్డలందరూ నాకు రాజకీయ భిక్ష పెట్టిండ్రు, నేను ఏం చెప్తే అదే నమ్ముతానని చెప్పేసి ఈ రోజు ఇంకా ప్రజలను, ముఖ్యంగా గణపురం నియోజకవర్గ ప్రజలను మోసం చేయాలని చూస్తూ ఇంకా కళ్ళబుల్లి మాటలు చెప్తూ గోబెన్స్ ప్రచారం చేస్తా ఉన్నాడు. అదే వద్దన్నాడు, దేవాలయ నీళ్లను ముట్టుకున్నాడు, దేవాలయ తూముల దగ్గర పోన్నాడు. ఇవాళ మరి ఏదో మాటలు మాట్లాడి నేను అభివృద్ధి కోసం పోయిందని మాట్లాడడం సిగ్గుచేటు. ఎక్కడ అభివృద్ధి లేదు, ఓన్లీ అవకాశవాదమే ఉన్నది. అభివృద్ధి లేదు, ఓన్లీ అవకాశవాదమే ఉన్నది. ఇప్పటికైనా నీ ముసలోడు అయినవు, 74 సంవత్సరాలు. ప్రజలందరూ కూడా నిన్ను గుర్తుంచుకోవాలంటే చరిత్రహీనుడు అయిపోకిక ప్రజల పక్షానుండు, ఏం చేయకుండా ఉట్టేదనుండు. అరే 10 మంది రాజీనామా, 10 మంది పార్టీ మారేళ్ళు, అందరు కుక్కిన పెళ్లి లెక్కున్నారు. నీకేం రోగం వచ్చింది? కుమ్మరి పురుగు లెక్క తిరుగుతున్నావు. కుమ్మరి పురుగు ఎక్కడ ఆగదట. కుమ్మరి పురుగు ఎక్కడ ఊరికే కదులుతూనే ఉంటది. శాత కాకుండా నీకు ఎందుకు ఆవేశం? నువ్వు చేసే పనులు చేసి చెప్తానికి నీ రేవంత్ రెడ్డి నీ మాటినే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న మంత్రులకు నీకు అసలే మంచిగా లేదు. నీ ఎమ్మెల్యేలు నీకు సహకరించట్లేదు. ఇవాళ నువ్వు ఒంటరి వాడి. అంతకుముందు బీఆర్ఎస్ నడిచినట్టు లేదా టీడీపీలో నడిచినట్టు నడుతున్నారు. బిడ్డ అది కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ లో నీ పప్పులేమి ఉడకవు. ఉడకడించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు, భరించడానికి ఇక్కడ మేము కూడా సిద్ధంగా లేము. నీ పాత రోజులను మర్చిపో. ఎందుకంటే మళ్ళా ప్రజలు కనుక తిరగబడితే నీకు పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తూ ఇక ముందు ఎప్పుడు కూడా అక్రమ కేసులు పెట్టద్దు. అవినీతి ప్రభుత్వం అయిపోయింది. ఏ మంత్రి ఆ మంత్రి దుకాణం తెలుసుకున్నాడు. ప్రత్యేకంగా పంచాయతీరాజ్కి సంబంధించిన బిల్లులు గ్రామాలలో సర్పంచులకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, కాంట్రాక్టర్లకు పైసలు కావాలంటే మరి ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క పేరు కూడా చెప్తున్నా, బట్టి విక్రమార్క ఆయనే కాకుండా ఆయన సతీమణి ఇంటి దగ్గర వసూలు మొదలు పెట్టడం కూడా జరుగుతుంది. 10%, 10% మంత్రికి పైరోగాలు ఉంటే వాళ్ళకి ఇంకా వేరే 2%, 12% ఇస్తే మాత్రమే 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ 50 లక్షల బిల్లు రావాలంటే అట్లా ఏ మంత్రి దుకాణం ఆ మంత్రి తెలుసుకున్నారు. ఆయన మీద రేవంత్ రెడ్డి మరి అజమాయిషి కూడా ఏం లేదు. ఎందుకంటే నీ సంగతి ఏంటి, నువ్వైతే సంపాదించుకోవచ్చు కానీ మేము సంపాదించుకోవద్దు అన్నట్టున్నాను. అందరూ తోడు దొంగ లైన్లు, క్యాబినెట్ మొత్తం కూడా తోడు దొంగల లెక్క అందరు కలిసి తెలంగాణను దోచుకుంటున్నారు, అవినీతిమయం చేసిందని హెచ్చరిస్తూ మీ రాబోయే రోజుల్లో ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా కర్రు కాల్చి వాత పెడతారని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ.